హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఎప్పుడు అదే దోశ ఇడ్లీ తింటూ బోర్ అయ్యారా? అయితే ఈ రెసిపీ మీకోసం. ఈ రోజు మనం చాలా స్పెషల్ మరియు కొత్త రకమైన టిఫిన్ సగ్గుబియ్యం అట్లు తయారు చేద్దాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ అట్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే బౌల్లో అయితే సగ్గుబియ్యం తీసుకోవాలండి. సో నేనైతే తీసుకున్నాను ఒక గిన్నె వరకు. ఇందులో అయితే వాటర్ వేసుకొని దీన్ని అయితే నీట్ గా కడుక్కోవాలి. చూపిస్తున్న విధంగా అయితే ఒక 2-3 టైమ్స్ అలాగా కడిగేసి అయితే 2 hours వరకు అయితే నానబెట్టేయడానికి అయితే పెట్టేయాలండి. నేనైతే వాటర్ పెట్టేసి ఇంకా ఒక 2 hours వరకు అయితే అలాగే పెట్టేశాను. సో చూద్దాం మనం 2 hours తర్వాత అయితే ఇదైతే మొత్తం మెత్తగా అయిపోయింది. ఇక ఈ మిశ్రమాన్ని వాటర్ పంపేసి ఇంకా మిక్సీ జార్లో అయితే పెట్టేసుకుందామండి. సో నేనైతే మొత్తం వేసేసుకున్నాను. ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న హాఫ్ పొటాటో అయితే తీసేసుకున్నానండి, కట్ చేసుకొని. అందులోనే 2-3 పచ్చిమిర్చి, అలాగే జింజర్, ఇందులోనే కొద్దిగా అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే ఇందులో జీలకర్రలు కూడా వేసేసుకోవాలి అండ్ కొద్దిగా తగినంత అయితే ఉప్పు వేసుకొని ఇంకా దీన్ని అయితే మిక్సీ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, దీన్ని నేను ఇక ఎలాగో అట్లా అన్నాను కాబట్టి మనం కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా దొడ్డుగా ఉంది కాబట్టి మిక్సీ చేసుకుంది అయితే ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా దీన్ని అయితే కలిపేసుకోవాలండి. ఇన్ కేస్ మన కన్సిస్టెన్సీ దొడ్డుగా ఉంది అంటే కాస్త వాటర్ వేసి మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి. ఇక ఇంకొక ప్యాన్ పెట్టేసి కాస్త హీట్ అయిన తర్వాత అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని. సో చూస్తున్నారు కదా, పెనం అయితే కొద్దిగా వేడిగానే ఉండాలి. ఇన్ కేస్ చల్లగా ఉంది అంటే ఈ అట్లు అనేవి కింద అతుక్కుంటుంది, బట్ కరెక్ట్గా రావు. సో కాస్త పేషెన్స్ అండ్ కొంచెం టిప్ ఫాలో అవుతూ చేయండి. సో కాస్త వేడి అయిన తర్వాతనే ఇలాగ 2 sides అయితే తిప్పేసుకోవాలండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈజీగా ప్రిపేర్ అవుతుంది. సాబుదానాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే బాడీ క్విక్ ఎనర్జీ ఇస్తుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండ్ లైట్గా కూడా ఉంటుంది. స్టమక్ హెవీగా అయితే అస్సలు ఉండదు అండ్ ఫాస్టింగ్ టైంలో ఫీవర్ వచ్చినప్పుడు కూడా తినొచ్చు అండ్ మనకి వీక్నెస్ ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇక ఇదైతే మీడియం ఫ్లేమ్లో 2 sides అయితే తిప్పేసుకోవాలండి. సో ఇలాగైతే 2 sides తిప్పేసుకుంటే ఇదంతేనండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక అట్లు చేసేటప్పుడు కాస్త టిప్స్ అయితే ఫాలో అయితే చాలండి, చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఈ అట్లు కాంబినేషన్స్కి అయితే కొబ్బరి చట్నీ, పచ్చడి లేదా పల్లి చట్నీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా మన సూపర్ టేస్టీ సగ్గుబియ్యం అట్లు రెడీ అయ్యాయి. ఈ రెసిపీ మీకు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. తిన్న తర్వాత మీ ఫ్యామిలీ అందరికీ చాలా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఇలా టేస్టీ ఈజీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. కొత్త వీడియోలు వచ్చినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.